వెల్కమ్ టు మాతృశ్రీ ఎడ్యుకేషనల్ అకాడమీ అండి. మనం ఈరోజు బేసిక్ మ్యాథమెటిక్స్లో సీక్వెన్స్ అండ్ సిరీస్ గురించి నేర్చుకుందాం. సీక్వెన్స్ అంటే ఏ సీక్వెన్స్ ఈజ్ సెట్ టు బి ఏ సీక్వెన్స్ ఈజ్ సెట్ టు బి టర్మ్స్ ఆర్ నెంబర్స్ are arranged in definite order. Definite order according to some rule is called సీక్వెన్స్ అంటామండి. అంటే సీక్వెన్స్ ఇస్ సెట్ టు బి టర్మ్స్ ఆర్ నెంబర్స్ అరేంజ్డ్ ఇన్ డెఫినెట్ ఆర్డర్ అకార్డింగ్ టు సమ్ రూల్ ఈజ్ కాల్డ్ సీక్వెన్స్ అంటాం. మామూలుగా అయితే మనం ఏదైనా ఒక టర్మ్స్ కానీ A1 కామా A2 కామా అప్ టు సో ఆన్ AN అయితే ఇది ఒక సీక్వెన్స్ అండి, ఈజ్ ఏ సీక్వెన్స్. అలాగే మనకి అంటే 1 స్క్వేరు ఒక డెఫినెట్ ఆర్డర్ డెఫినెట్ రూల్ని ఫాలో అయితే నెంబర్స్ తీసుకుంటే 1 స్క్వేరు 2 స్క్వేరు 3 స్క్వేరు అలాగే 4 స్క్వేరు అప్ టు సో ఆన్ ఈజీ ఏమవుతుందంటే సీక్వెన్స్ అవుతుందండి. అలాగే మనకి సీక్వెన్స్లో ఫైనైట్ సీక్వెన్స్ ఇన్ఫైనైట్ సీక్వెన్స్ ఉంటాయండి. ఫైనైట్ సీక్వెన్స్ అంటే a sequence is said to be finite sequence అంటే it contains finite number of terms ఉంటాయండి. it contains finite number of terms ఉంటే దాన్ని ఫైనైట్ సీక్వెన్స్ అంటాము. ఇట్ కంటైన్స్ ఫైనైట్ నెంబర్ ఆఫ్ టర్మ్స్ ఈజ్ కాల్డ్ ఫైనైట్ సీక్వెన్స్. ఫైనైట్ నెంబర్ ఆఫ్ టర్మ్స్ అన్నాం. ఫైనైట్ నెంబర్ ఆఫ్ టర్మ్స్ ఉంటే దాన్నే ఫైనైట్ సీక్వెన్స్ అంటాం. మామూలుగా అయితే మనకి ఏదైనా ఒక సీక్వెన్స్ ఫైనైట్ నెంబర్ ఉంటే దాన్ని ఏమంటామంటే ఈజ్ ఫైనైట్ సీక్వెన్స్ అండి. అలాగే మనకి ఇన్ఫైనైట్ సీక్వెన్స్ అంటే ఇన్ఫైనైట్ సీక్వెన్స్ a sequence is said to be ఇన్ఫైనైట్ సీక్వెన్స్ ఎప్పుడు అంటామంటే ఇట్ కంటైన్స్ ఇన్ఫైనైట్ నెంబర్ ఆఫ్ టర్మ్స్ ఉంటే దాన్ని ఇన్ఫైనైట్ టర్మ్స్ నెంబర్ ఆఫ్ టర్మ్స్ ఉంటే దాన్ని ఇన్ఫైనైట్ సీక్వెన్స్ అంటాం. మామూలుగా మనం రాస్తే 1, 2, 3 అప్ టు సో ఆన్ అయితే ఇది ఏమవుతుందంటే ఇన్ఫైనైట్ సీక్వెన్స్ అవుతుందండి. అలాగే మనకి సిరీస్ అంటే సిరీస్ గురించి నేర్చుకుందాం. బై యాడింగ్ or subtracting the terms of the sequence is called
ఒక సీక్వెన్స్కి మనం కొన్ని టర్మ్ యాడ్ చేయడం కానీ సబ్ట్రాక్ట్ చేయడం కానీ చేస్తే ఆ సీక్వెన్స్ ఏమంటామంటే సీక్వెన్స్ ఈజ్ కాల్డ్ సిరీస్ అంటామండి. సిరీస్ అంటాం. అంటే మామూలుగా అయితే ఎగ్జాంపుల్ అయితే మనకి 2 + 4 + 6 + 8 అప్ టు సో ఆన్ అండి. ఇది ఒక సిరీస్. అలాగే మనకి సీక్వెన్స్ అండ్ సిరీస్లో సీక్వెన్స్ గురించి నేర్చుకున్నాం, అలాగే సిరీస్ గురించి నేర్చుకున్నాం. దీంట్లో అర్థమెటిక్ ప్రోగ్రెషన్ అండి. అర్థమెటిక్ ప్రోగ్రెషన్ అంటే మామూలుగా అయితే ఇన్ ఏ సిరీస్ in which every term except first term differ from అంటే differs from preceding term by fixed quantity. Fixed quantity is called అర్థమెటిక్ ప్రోగ్రెషన్ అంటాం. ఈజ్ కాల్డ్ ఏమంటాం అంటే అర్థమెటిక్ ప్రోగ్రెషన్ అంటాం. ఆ ఫిక్స్డ్ క్వాంటిటీని మనం ఫిక్స్డ్ క్వాంటిటీనే మనం కామన్ డిఫరెన్స్ అంటామండి. ఫిక్స్డ్ క్వాంటిటీ ఈజ్ కాల్డ్ కామన్ డిఫరెన్స్ అండి. Common difference. It is denoted by D అండి. It is denoted by దాన్ని ఎలా డినోట్ చేస్తామంటే D అని డినోట్ చేస్తాం. D ఈజ్ ఈక్వల్ టు T2 - T1, అలాగే T3 - T2, అలాగే T4 - T3 అండి. అప్ టు సో ఆన్ ఈజ్ ఈక్వల్ టు Tn - Tn-1. దీన్ని ఇన్ ఏ సిరీస్ ఇన్ విచ్ ఎవరి టర్మ్ ఎక్సెప్ట్ ఫస్ట్ టర్మ్ అండి డిఫర్ ఫ్రమ్ ప్రిసీడింగ్ టర్మ్ బై ఫిక్స్డ్ క్వాంటిటీ ఈజ్ కాల్డ్ ఏమంటామంటే అర్థమెటిక్ ప్రోగ్రెషన్ అంటాము. మామూలుగా అయితే మనకి అర్థమెటిక్ ప్రోగ్రెషన్లో ఇక్కడ 2, 4, 6, 8 అప్ టు సో ఆన్ అండి. అంటే మనకి T2 - T1 కామన్ డిఫరెన్స్ ఏముంటే దాన్ని ఏమంటామంటే అర్థమెటిక్ ప్రోగ్రెషన్ అంటామండి. T2 అంటే ఫస్ట్ T1 అంటే 2, T2 అంటే 4, T3 అంటే 6, T4 అంటే 8 అండి. ఇక్కడ కామన్ డిఫరెన్స్ D ఈజ్ ఈక్వల్ టు T2 - T1 అంటే 4 - 2 అండి, అంటే 2 అవుతుంది. అలాగే తీసుకున్న మనకి ఇక్కడ T3 - T2 చేసిన మనకి కామన్ డిఫరెన్స్ ఏమొస్తే దాన్ని మనం ఆ సిరీస్ని అర్థమెటిక్ ప్రోగ్రెషన్లో ఉందంటాము. ఇఫ్ ఏ ఇస్ ద ఫస్ట్ టర్మ్ D is the common difference అయితే మనకి మామూలుగా అయితే A ప్లస్ D, A ప్లస్ 2D, A ప్లస్ 3D
అప్ టు సో ఆన్ మనం ఏం రాస్తామంటే ఏ ప్లస్ n-1 ఇంటూ డి అని రాస్తాం. అంటే ఈ ఫస్ట్ టర్మ్ అంటే ఏం రాయాలంటే ఏ, సెకండరీ టర్మ్ అంటే ఏ ప్లస్ 2d, అలాగే థర్డ్ టర్మ్ అంటే ఇక్కడ థర్డ్ టర్మ్ అంటే ఏ ప్లస్ 2d థర్డ్ టర్మ్ అంటే. అలాగే ఎంత టర్మ్ అంటే ఏ ప్లస్ n-1 ఇంటూ డి అండి. అంటే ఎంత టర్మ్ ఇది ఏ ప్లస్ n-1 ఇంటూ డి. దీనే జనరల్ టర్మ్ అని కూడా అంటారు. జనరల్ టర్మ్ ఆర్ ఎంత టర్మ్ Pn ఈజ్ ఈక్వల్ టు ఏ ప్లస్ n-1 ఇంటూ డి అండి. మామూలుగా అయితే మనం ఒక ఫిఫ్త్ టర్మ్ ఫైండ్ అవుట్ చేయమన్నాడు అనుకోండి, అంటే T5 ఫైండ్ అవుట్ చేయాలి. అంటే ఏం రాస్తామంటే ఇక్కడ ఏ ప్లస్ T5 కాబట్టి n అంటే 5 అవుతుందండి, అంటే 4d అవుతుంది. ఇక్కడ మనకి ఇచ్చిన సిరీస్లో ఏ అంటే ఫస్ట్ టర్మ్, డి అంటే కామన్ డిఫరెన్స్. మనం T5 ఫైండ్ అవుట్ చేయమంటే, అలాగే మనకి సమ్ ఆఫ్ ద n టర్మ్స్ ఆఫ్ ఏపీ ఫైండ్ అవుట్ చేద్దామండి. ఫైండ్ ద సమ్ ఆఫ్ ద n టర్మ్స్ ఆఫ్ ఏపీ. అంటే మామూలుగా అయితే మనకి ఏ ద ఫస్ట్ టర్మ్, అలాగే డి కామన్ డిఫరెన్స్ అయితే డి ద కామన్ డిఫరెన్స్ అయితే మనం మామూలుగా అయితే ఏ ప్లస్ డి, ఏ ప్లస్ 2d, అలాగే అప్ టు సో ఆన్ ఏ ప్లస్ n-1 ఇంటూ డి అండి. అలాగే దీన్ని మనం ఏమనుకున్నామంటే T1 అనుకున్నాం, ఇది T2 అనుకున్నాం, ఇక్కడ T3 అండి, ఇది Tn. అంటే మామూలుగా అయితే సమ్ ఆఫ్ n టర్మ్స్ అంటే మనకి T1 ప్లస్ T2 ప్లస్ అప్ టు T3 ప్లస్ అప్ టు Tn అండి. n టర్మ్స్ మనం మామూలుగా యాడ్ చేస్తే దాన్నే మనం ఎస్ అని అంటాం, సమ్ ఆఫ్ n టర్మ్స్ని. మామూలుగా అయితే ఇక్కడ ఏ అనేవి ఏ ప్లస్ ఎన్ని ఉన్నాయంటే n ఉన్నాయి కాబట్టి మనకి n ఇంటూ ఏ అవుతుందండి. అలాగే డీలు కూడా రాస్తే డి ప్లస్ 2d 3d అప్ టు సో ఆన్ n-1 ఇంటూ డి అవుతుందండి. ఇప్పుడు డి కామన్ తీస్తే మనకి డి కామన్ తీసేస్తే మనకి 1 ప్లస్ 2 ప్లస్ 3 అప్ టు సో ఆన్ n-1. మనకి సమ్ ఆఫ్ n టర్మ్స్ అంటే 1 ప్లస్ 2 ప్లస్ 3 అప్ టు n టర్మ్స్ అంటే మన ఫార్ములా ఏంటంటే n ఇంటూ n+1/2 అండి. మనకి ఇది సమ్ ఆఫ్ n టర్మ్స్ ఫార్ములా. ఆ ఫార్ములా ఇక్కడ అప్లై చేస్తే ఇక్కడ n-1 టర్మ్స్ ఉన్నాయి కాబట్టి ఇక్కడ na ప్లస్ డి ఇంటూ, ఇక్కడ n టర్మ్స్ కాకుండా n-1 ఉన్నాయి కాబట్టి n ఉన్న చోట n-1 రాద్దామండి. n-1 ఇంటూ n-1 ప్లస్ 1/2. అంటే ఈ 2 క్యాన్సిల్ అయిపోతే మనకి ఇక్కడ ఇప్పుడు ఈ రెండు టర్మ్స్లోనూ మనం ఏం కామన్ తీద్దామంటే n/2 కామన్ తీద్దామండి. n/2 కామన్ తీస్తే మనకి ఇక్కడ 2a వస్తుంది.
అంటే ఈ 2 క్యాన్సిల్ అయిపోతే ఏ ఇంటూ ఎన్ఏ అవుతుంది. అలాగే ఆల్రెడీ ఇక్కడ n/2 ఉందండి. n/2 వస్తే n-1 ఇంటూ డి అవుతుంది. దీంట్లోంచి n/2 కామన్ తీసామండి. అంటే ఇక్కడ కూడా n/2 కామన్ తీయాలి. అంటే 2తో మల్టిప్లై చేసి డివైడ్ చేయాలి మామూలుగా అయితే, అప్పుడు n/2 వస్తుంది. అప్పుడు n/2 కామన్ తీసేస్తే మనకి n/2 2a + n-1 ఇంటూ డి. దీన్నే ఇంకో రకంగా కూడా రాయొచ్చు. అంటే n/2 2aని ఎలా రాస్తామంటే a + e అని రాస్తాం. n-1 ఇంటూ డి అండి. ఇక్కడ n/2, ఇక్కడ a + n-1 ఇంటూ డి అంటే లాస్ట్ టర్మ్ కాబట్టి a + l అని రాస్తాం. ఇక్కడ లాస్ట్ టర్మ్ కాబట్టి ఇలా కూడా రాయొచ్చు, n/2 a + l అండి. ఇది మనకి సమ్ ఆఫ్ ద n టర్మ్స్ ఆఫ్ ఏపీకి ఫార్ములా ఇది. Sn = n/2 2a + n-1 ఇంటూ డి. ఇక్కడేమో ఏ అంటే ఫస్ట్ టర్ము, అంటే మనం Sn అంటే నెంబర్ ఆఫ్ టర్మ్స్, ఇక్కడ డి అంటే కామన్ డిఫరెన్స్ అండి. అర్థమెటిక్ మీన్ అండి. అర్థమెటిక్ మీన్ if a comma x comma b are in AP అయితే x is called ఏమంటామంటే arithmetic mean of ఏ అండ్ బి అని అంటామండి. అంటే మామూలుగా అయితే ఏఎక్స్బిఆర్ అని ఏపీ అయితే మనకి ఏపీ అయితే ఎక్స్ ఈజ్ కాల్డ్ అర్థమెటిక్ మీన్ అంటాం. మామూలుగా అయితే ఇక్కడ కామన్ డిఫరెన్స్ అంటే ఎక్స్ మైనస్ ఏ ఈజ్ ఈక్వల్ టు ఇక్కడ బి మైనస్ ఎక్స్ అవుతుందండి. అంటే మనకి ఇక్కడ 2x ఈజ్ ఈక్వల్ టు ఏమవుతుందంటే ఏ ప్లస్ బి అవుతుంది. ఇక్కడ x ఈజ్ ఈక్వల్ టు ఏమవుతుందంటే a ప్లస్ b/2 అవుతుంది. అంటే మనం x ఈజ్ కాల్డ్ అర్థమెటిక్ మీన్ ఆఫ్ ab అన్నాం కాబట్టి ద అర్థమెటిక్ మీన్ ఆఫ్ ఈజ్ ఏమంటామంటే a ప్లస్ b/2 అంటాం. అలాగే మనకి అర్థమెటిక్ మీన్ ఆఫ్ ఏ కామా బి కామా సి అయితే మనం ఏం రాస్తామంటే ఏ అండ్ బి అండ్ సి ఈజ్ ఏ ప్లస్ బి ప్లస్ c/3 రాస్తామండి. అలాగే n టర్మ్స్ అయితే అర్థమెటిక్ మీన్ ఏమవుతుందంటే a1 + a2 + అప్ టు సో ఆన్ an/n అవుతుంది. The arithmetic mean of n terms అయితే a1, a2, a3, up to so on an అయితే మనకి a1 + a2 + అప్ టు ప్లస్ an/n అవుతుందండి. మామూలుగా అయితే ఇది n. ఇది అర్థమెటిక్ మీన్కి సంబంధించి ఈ మూడు ఏపీలో ఉంటే x ఈజ్ కాల్డ్ అర్థమెటిక్ మీన్ ఆఫ్ ఏబి అంటాం. అంటే కామన్ డిఫరెన్స్ x - a = b - x, x = a + b/2. అర్థమెటిక్ మీన్ ఆఫ్ అంటే 3 టర్మ్స్ అయితే a + b + c/3 అవుతుంది. అదే 4 టర్మ్స్ అయితే a + b + c + d/4 అవుతుందండి. ఇక్కడ 2 టర్మ్ a అండ్ b అంటే a + b/2 అవుతుంది. n టర్మ్స్ అయితే a1 + a2 + a3 + అప్ టు సో ఆన్ an/n అవుతుంది.